పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట, రాత్రులు ప్రార్థన చేస్తుందంట. ఆమె అంటే నిద్ర మానుకొని మెలకువగలిగినటువంటి సంఘంగా, అంటే ఉదయం నుంచి ప్రార్థించినప్పటికీ కూడా నిద్ర లేకుండా నా సేవకుడు విడిపించబడాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి పేతురు దగ్గరికి ఎవరిని పంపించాడు? దేవుని దూతను పంపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దూత వెళ్ళిన తర్వాత పేతురు సంఖ్యలు తెంచబడ్డాయి, పేతురు బంధకాలు తెంచబడ్డాయి, పేతురు చెరసాల్లో ఉన్నవాడు బయటికి కూడా వచ్చేసాడు. ఇప్పుడు పేతురు బయటకు వచ్చాడంటే కారణం ఏంటి? పేతురు ఏమన్నా సంసంలాగా బలవంతుడా సంఖ్యలు తెంచుకుని రావడానికి? పేతురు బయటికి రావడా కారణం ఏంటి? సంఘం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈరోజు నేను అంటాను, నీవు కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నీకున్న బంధకాలు యేసు నామములో తెంచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. వారు నిద్రించవలసిన సమయంలో మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు చేసే ప్రార్థన వల్ల ఎదుటి వారి బంధకాలు తెంచబడతాయి. ఆమె చెరసాల వేసినట్టే ఉందంట, కానీ పేతురు గారు బయటకు వచ్చేసారు. కాపలా ఉన్నవాళ్ళు మెలకుగానే ఉన్నారు, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు పేతురు గారి పక్కన ఇద్దరు ఉన్నారంట, పేతురు గారి ముందు ఇద్దరు ఉన్నారంట. అయినప్పుడు కూడా దేవదూత వారికి తెలియకుండానే తీసుకొచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులకు తెలియకుండానే దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఆశ్చర్యపోతారు. అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే అత్యాసక్తి ప్రార్థన మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.